నమస్కారం. నా పేరు నవీన్ జలగం. నేను కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు ఉదయం కొండా సురేఖ్ గారు మాట్లాడిన భాష, ఒక రాష్ట్ర మంత్రి స్థాయిలో ఉండి ఒక సంబంధం లేని వ్యక్తి గురించి, నాగార్జున గారి కుటుంబం గురించి మాట్లాడడం చాలా 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 బాధ కలిగించింది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎన్ఆర్ఐల పక్షాన. మనసుకు బాధ కలిగించిన విషయాలు ఏంటంటే, రాజకీయాలకు సంబంధం లేకుండా ఆ కుటుంబంలో ఏదో చిన్న చిన్న సమస్యలు, మనస్పర్ధలు ఉన్న దాన్ని తీసుకుపోయి దీన్ని రాజకీయాలకు ముడిపెట్టడం అనేది భావ్యం కాదు. ఎందుకంటే మీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. అనాలంటే మాకు ఒక క్షణం పట్టదు, మీ కుటుంబ సభ్యుల గురించో, మీ కూతురు గురించో, మీ సభ్యుల గురించో. కానీ మా సంస్కారం అలాంటి సంస్కారం మాకు లేదు. కానీ సినిమాకు సంబంధించిన పెద్దలు, మా అధ్యక్షులు మంచు విష్ణు గారు కానీ, ఇటు చిరంజీవి గారు కానీ, ఇటు మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు, చాలామంది సినిమా పెద్దలు ఏం చేస్తున్నారండి? ఈరోజు నాగార్జున గారి కుటుంబంకి వచ్చిన సమస్య, రేపు మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యుల గురించి ఎవరైనా మాట్లాడితే ఇలాగే కామ్ కూర్చుంటారా? దీన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం లేదా? బయటికి రావాల్సిన, ఎక్కడో చిన్న విషయం జరిగితే సాయిధరం తేజ్ గారు దాన్ని ట్వీట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు పోరాడారు కదా. ఈరోజు మా కుటుంబంలో ఒక వ్యక్తి గురించి, ఒక దశాబ్దాల తరబడి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక కుటుంబ పెద్ద గురించి ఇలాంటి మాటలు వస్తే మీకు అందరికి ఎలా నిద్రపడుతుందండి? ఈ రోజు నుంచి పూర్తిగా దీని అందరినీ మీరందరూ ఖండించడమే కాకుండా, తను రాష్ట్ర మంత్రిగా బర్తరఫ్ చేసేంత వరకు మీరందరూ పోరాడాలని, మీ అందరికీ మద్దతుగా మేమందరం ఉన్నామని మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాం. దయచేసి ఇలాంటి మాటలు భవిష్యత్తులో ఎవరూ మాట్లాడకుండా ఉండడానికి ఈ కొండా సురేఖ్ గారికి తగిన శాస్తి జరిగేంత వరకు, రాష్ట్ర మంత్రిగా బర్తరఫ్ చేసేంత వరకు మీరందరూ పోరాడాలి. మీ అందరం కూడా మీ అనుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై హింద్.